బడ్జెట్ సమావేశాలను మార్చి 21 వరకు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 28న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 13న బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలపనుంది. బడ్జెట్ సమావేశాలను మార్చి 21 వరకు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 28న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. మార్చి 19న బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ఆమోదం పొందాక సభ వాయిదా పడడం ఆనవాయితీ. కానీ ఇతర అంశాలు ఏమైనా ఉంటే చర్చించేందుకు వీలుగా మార్చి 20, 21 తేదీలు 2 రోజులు రిజర్వ్ దినాలుగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణుకుమార్ రాజు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఈ 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదా రాదని వైఎస్ఆర్సీపీ నేతలు మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు సభకు రావాలని, ప్రజా సమస్యలు ప్రస్తావించాలని పవన్ కళ్యాణ్ కోరారు. వైఎస్ఆర్సీపీ సభ్యులకు స్పీకర్ కూడా ఎంతో గౌరవం ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సైతం హుందాతనం పాటించాలని హితవు పలికారు. ఈ 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదా రాదని వైఎస్ఆర్సీపీ నేతలు మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు వ్యవహరించిన తీరు హేయమైన చర్యని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడిగి తెచ్చుకునేది కాదని, ప్రజలిస్తే వచ్చేదని తేల్చి చెప్పారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చిన ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి వచ్చేదని గుర్తు చేశారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని వైఎస్ఆర్సీపీ గుర్తించాలని హితవు పలికారు. ఆరోగ్యం బాగా లేకున్నా గవర్నర్ సభకు వచ్చి ప్రసంగించారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి చెప్పారని అన్నారు. అలాంటిది వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవాలనుకోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు సభకు వస్తే ఆ పార్టీకి ఉన్న బలం బట్టి ఎంత సమయం కేటాయించాలో కేటాయిస్తారని తెలిపారు. ఉదయం గవర్నర్ని ఆహ్వానించేందుకు స్పీకర్ రమ్మని తనను కోరినా ప్రోటోకాల్ బ్రేక్ చేయడం సరికాదని, తానే వెళ్లలేదని తెలిపారు. ఓట్ల శాతం ప్రకారం తనకు ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లడం మంచిదని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. మన దేశ నిబంధనల మేరకు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వటం సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గతంలో ప్రజలను పాలిస్తే ఇప్పుడు ప్రతిపక్ష హోదా రాదని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీ జనసేన అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 11 సీట్లు మాత్రమే ఉన్న వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందని ఎలా ఊహిస్తున్నారని నిలదీశారు. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది, వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలు అడ్డుకుంటాం. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది రైట్కు సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే, మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్ వాళ్ళకంటే మీరు వస్తే, దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకోవటం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. వైఎస్ఆర్సీపీ నేతలు కేవలం హాజరు కోసమే అసెంబ్లీకి వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. 60 రోజుల పాటు సభకు రాకపోతే సభ్యత్వం కోల్పోతామనే భయంతోనే అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప శాసనసభకు రాను అని చెప్పడం ఏమిటని నిలదీశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు అని ఆ పార్టీ గుర్తించలేకపోతోందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఉండగా చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్తోందని, ఈరోజు శాసనసభకు వచ్చారని, ప్రజా సమస్యలపై మాట్లాడతారని అనుకున్నానని, అయితే అక్కడ కూడా స్వార్థం చూపించారని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప శాసనసభకు రామని చెప్పిన ఆ పార్టీ అసలు రాజకీయ పార్టీయేనా అని ప్రశ్నించారు. ప్రెస్ మీట్ పెట్టిన బొత్స సత్యనారాయణకు మండలిలో బలం ఉందని, అందుకే ప్రతిపక్ష హోదా ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రజలు వైసీపీ పార్టీని అసహ్యించుకుంటున్నారని, 4 రోజులు పోతే సీఎం పదవి ఇస్తే తప్ప సభకు రానంటారేమోనని అన్నారు.
ప్రతిపక్షంగా సభకు వచ్చి అడిగితే స్పష్టంగా సమాధానం చెప్తామన్నారు. మార్కెట్లో 12,000 రూపాయలు మిర్చి ధర ఉంటే 7,000 ధర ఎవరైనా నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారని, ఒక రాజకీయ పార్టీ కేవలం అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చిందని, 60 రోజుల పాటు సభకు రాకపోతే సభ్యత్వం కోల్పోతామన్న భయంతోనే సంతకాలు చేసి వెళ్లిపోయారని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ప్రజలు అసహించుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తే పిచ్చెక్కిందా, మెంటల్ అయిపోయారా? ఈ దేశంలో ఎక్కడా లేదు ఇటువంటి వాదనే కాదు, ఇటువంటి ప్రతిపాదన ఎక్కడా లేదు. ఎలాగిస్తారు? ఇంకా 4 రోజులు పోతే నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే నేను శాసనసభకు వస్తానని మాట్లాడినా ఆశ్చర్యపోవక్కర్లే. ఆ వ్యవహారం అలా ఉంది, ఆ మాటల తీరు అలా ఉంది. ఇది ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాను. ఇది కేవలం అటెండెన్స్ గురించి వచ్చారు. 10 నిమిషాల్లో బయటకు వెళ్ళిపోయారు, సంతకం పెట్టారు, లోపలికి వచ్చారు, 10 నిమిషాల్లో వెళ్ళిపోయారు. ఎవరైనా అడుగుతారు కదా, మీలాగా ఎందుకు వెళ్ళిపోయారంటే ఏదో ఒకటి చెప్పాలి. ఏదో ఒకటి చెప్పాలంటే ప్రభుత్వం ఇది చేయలేదు, చేస్తే బాగుండని చెప్పి బయటకు వస్తే హర్షం ఉండేది. లేకపోతే 8 మాసాల్లో ప్రభుత్వం చెప్పింది చేయలేదని చెప్తే హర్షం ఉండేది. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నాకు, కాబట్టే నేను బయటకు వెళ్ళిపోతానని సిగ్గుమాలిన మాటలు మాట్లాడి వెళ్ళిపోవడానికి అనేది ప్రతి ఒక్కరు అసహించుకుంటారు. కిడ్నాప్ కేసులో వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు 3 రోజుల కస్టడీకి ఇస్తూ ఆదేశాలిచ్చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితులు A27 శివకుమార్, A28 ఆదిలక్ష్మి, A54 ప్రవీణ్ అరెస్ట్ అయ్యారు. వీరందరికీ జడ్జి రిమాండ్ విధించారు. కిడ్నాప్ కేసులో వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు 3 రోజుల కస్టడీకి ఇస్తూ ఆదేశాలిచ్చింది. విజయవాడ పరిధిలోని కస్టడీలోకి తీసుకొని న్యాయవాది సమక్షంలో వంశీని విచారించాలని ఆదేశించింది. ఇదే సమయంలో వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నానని వంశీ వేసిన పిటిషన్పై విచారించిన కోర్టు జైలులో వంశీకి బెడ్ సదుపాయం కల్పించేందుకు అనుమతించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును వెనక్కి తీసుకునేలా ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించడం వెనుక కుట్రను ఛేదించేందుకు వంశీని పోలీసులు 10 రోజులు కస్టడీకి కోరారు. గత వారమే తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా వంశీని 3 రోజుల కస్టడీకి అనుమతించింది. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వంశీని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ విజయవాడ కోర్టులో సిఐడి అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇటీవలే ఈ కేసులో వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడం, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ నెల 25తో రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో సిఐడి అధికారులు పీటీ వారెంట్ వేశారు. తాజాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో 3 పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు A27 శివకుమార్, A28 ఆదిలక్ష్మి, A54 ప్రవీణ్ అరెస్ట్ అయ్యారు. వీరందరికీ జడ్జి రిమాండ్ విధించారు. యువత కోసం పనిచేసే వారి కోసం పోరాటం చేసే కెఎస్ లక్ష్మణరావును శాసనమండలికి పంపడం అవసరమని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. 3 సార్లు ఎమ్మెల్సీగా చేసిన లక్ష్మణరావు ఉపాధ్యాయ, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వెల్లడించారు. భవిష్యత్ గురించి ఆలోచించి యువత సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. విజయవాడ బాలోత్సవ భవనంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకి మద్దతు తెలుపుతూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పట్టభద్రుల ఎన్నికలు ప్రాముఖ్యమని అన్నారు. చదువుకున్న వారిని, మేధావులను ఎన్నుకోవడానికి శాసనమండలి ఏర్పడిందని చెప్పారు. కానీ నేడు శాసనమండలి మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో బీజేపీ అండ్ కో పార్టీలకు 165 స్థానాలు శాసనసభలో ఉన్నాయని, వారికి 1 సీటు తక్కువైనంత మాత్రాన ఏమీ కాదన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు లాంటి మేధావులు, పోరాడేవారు శాసనమండలిలో ఉండాలని చెప్పారు. అలాంటి వ్యక్తిపై ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. విలువల గల వ్యక్తిపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయటం సరికాదని అన్నారు. హుందాతనంతో రాజకీయాలు చేయాలి కానీ విష ప్రచారాలు చేయటం సమంజసం కాదన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో గందరగోళం సృష్టించారని, ప్రతి నిరుద్యోగి ఆలోచించాలన్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించి యువత సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. యువతకు మంచి చేసే, యువత సమస్యలపై పోరాడే లక్ష్మణరావు లాంటి వ్యక్తిని శాసనమండలికి పంపాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, లేదా ఆశా వర్కర్ ఎక్కడైనా సరే కలిసి మేము ఉద్యమంలో పనిచేసాం. ఉద్యమ సహచరుల కింద అలాంటి మంచి వాళ్ళు తప్పనిసరిగా శాసనమండలిలో ఉండాలని మాలాంటి వారి అభిప్రాయం. దీనికోసం రాజకీయాల్లో నేను మళ్ళీ అవతల రాజా గారు ఉన్నారు, ఆయన కూడా 2 సార్లు మా సభలకు వచ్చారు.
నేను వ్యతిరేకంగా వ్యక్తిగత దూషణలు చేయాల్సిన పని లేదు ఎవరి మీద, మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నా. కానీ లక్ష్మణరావు గారి మీద గత కొన్ని రోజుల నుంచి భయంకరమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన గత ముఖ్యమంత్రి, అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారిని 2014లో కలిసి వినతిపత్రం ఇస్తే ఆయనకి అమ్ముడుపోయినట్టు ఒక నీచమైన ప్రచారం చేశారు. ఒక 3 సంవత్సరాల క్రితం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రాలు, తర్వాత కొన్ని దానికి అమెండ్మెంట్ అన్ని కల్పిస్తుంటే అది కింద పడిపోతే తీసుకుంటే దూరం నుంచి తీసుకుని వీడియో చూపించి ఆయన కాళ్ళ మీద పడ్డాడు అని చెప్పి అమానవీయంగా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. ఇది తప్పండి. ఒక విలువలు కలిగిన వ్యక్తి, ఒక సీనియర్ మోస్ట్ వ్యక్తి, 3 సార్లు శాసనమండలిలో ఇండిపెండెంట్గా పీడీఎఫ్ మద్దతుతో ఎన్నికైన వ్యక్తిని పట్టుకుని కాళ్ళ మీద పడ్డాడని చెప్పి దిక్కుమాల వీడియోలు పెట్టి ట్రోల్ చేయడం మంచి పద్ధతి కాదు. సంవత్సరాల పరిశీలన మేర లక్ష్మణరావు గారు చాలా యోగ్యుడు, తగిన వ్యక్తి. అందువలన నేను వ్యక్తిగతంగా రిటైర్డ్ కళాశాలల లెక్చరర్ తరఫున, అలాగే నేను పనిచేసినటువంటి ప్రజాస్వామ్య ఉద్యమం ఓపిడి అనేటువంటి సంస్థ తరఫున నిన్నే నాలాంటి వాళ్ళు కొంతమంది చొరవ తీసుకుని ఈ రాష్ట్రంలోని 17 కమ్యూనిస్ట్ పార్టీలు పిలిచి నిన్నే విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాం. మొత్తంగా ఆ మీటింగులో ఇదే ప్రస్తావన, మళ్ళీ ఏది లక్ష్మణరావు గారు గెలిపించింది కాదు, ఈ రోజున రాజకీయ రంగంలో విలువలు ఎట్లా పతనం అయిపోతుంది అనేది ఒక ఆవేదన అందరికీ ఉంది. కనుక ఇలాంటి సందర్భంలో లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు ఎన్నుకోవాలని చెప్పేసి ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి విద్యావంతులందరికీ, పట్టభద్రులందరికీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్లందరికీ, టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందనే భ్రమలోనే పులివెందుల ఎమ్మెల్యే ఉన్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు. ప్రజల్ని జగన్ ఇంకా మభ్యపెట్టలేరని ఆమె అన్నారు. అసెంబ్లీకి వస్తే జగన్కు మైక్ ఇచ్చి ఏ విషయంపైనైనా చర్చించేందుకు సిద్ధమని మంత్రి సవిత తెలిపారు. వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని, అయినా జగన్ తీరులో మార్పు రావటం లేదని అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగమే అనుకుంటున్నారు. భారతదేశం అంతా అంబేద్కర్ గారి రాజ్యాంగం కొనసాగిస్తూ ఉంటే మరి ఒక ఎంపీగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, మరి మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా మరి ప్రతిపక్ష హోదా ఎవరిస్తారో కూడా తెలియని విధంగా, అంటే ఆ విధంగా ఆయన మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఏదో ప్రజల్ని ఇంకా భ్రమ పెట్టాలి, ప్రజల్ని ఏదో విధంగా ఇంకా తప్పుడు సమాచారం, తప్పుడు మెసేజ్ ఇస్తూ ఇంకా ప్రజల్ని ఇంకా మభ్య పెట్టాలని చూశారు. ప్రజలు ఏం చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే విషయాన్ని గ్రహించే మరి పులివెందుల ఎమ్మెల్యే గారికి 11 సీట్లకే పరిమితం చేశారు. మేము మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, మీరు లాస్ట్ టైం అసెంబ్లీ జరుగుతున్నప్పుడేమో ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు. మేము క్లారిటీగా మా ముఖ్యమంత్రి గారు మాకు దిశ నిర్దేశించింది ఒకటే, కక్ష సాధింపు చర్యలు వద్దు. ఎన్టీఆర్ జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీశైలం మల్లన్న తలపాగా ఊరేగింపు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విజయవాడ 1 టౌన్ పాత శివాలయంలో శ్రీశైలం మల్లన్న తలపాగాకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి పాత శివాలయం నుండి గుణదలలోని దేవాంగ సంక్షేమ సంఘం హాస్టల్ వరకు ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా విశేష పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడలో తొలిసారిగా శ్రీశైల మల్లన్న తలపాగా ఊరేగింపు మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దేవాంగ సంక్షేమ సంఘం విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 1 టౌన్ పాత శివాలయంలో స్వామివారి తలపాగాకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పాత శివాలయం నుండి గుణదలలోని దేవాంగ సంక్షేమ సంఘం హాస్టల్ వరకు మేళతాళాల నడుమ స్వామివారి తలపాగాను ఊరేగింపుగా భక్తులు తీసుకొచ్చారు. సంఘ కార్యాలయంలో శ్రీశైల మల్లన్న తలపాగాకు పూజాధికారులు నిర్వహించారు. కామయ్య తోపుకు చెందిన గీతా పారాయణ భక్త బృందంచే భజన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారి అన్నప్రసాద వితరణను చేశారు. శ్రీశైల మల్లన్న తలపాగా ఊరేగింపు మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గద్దె క్రాంతి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ గత కొన్ని తరాలుగా దేవాంగ వంశస్థులైన 9 కుటుంబాలు శ్రీశైల మల్లన్న తలపాగా నేతలో తరిస్తున్నాయని వివరించారు. తలపాగా తయారీకి స్వచ్ఛమైన తెల్లటి దారాన్ని మాత్రమే ఉపయోగిస్తారని, తొలిసారిగా విజయవాడలో మల్లన్న తలపాగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఎంతో విశిష్టత ఉన్న శ్రీశైల మల్లన్న తలపాగా దర్శనం ముక్తిదాయకమన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తలపాగాను శ్రీశైల దేవస్థానానికి అందచేయటం జరుగుతుందని,
మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి సమయంలో లింగోద్భావం తర్వాత భక్తులు మల్లన్న పాగా దర్శనం చేసుకొని తరిస్తారని వివరించారు. ఈ రోజు వన్ టౌన్ శివాలయం నందు శ్రీశైలం మల్లన్న గారి తలపాగాని శ్రీకాకుళం జిల్లా నుండి తీసుకొచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిపి ఊరేగింపుగా ఇక్కడికి తీసుకొచ్చి దేవాంగ సంఘం హాస్టల్ వరకు ఇక్కడ దంపతుల చేత పూజా కార్యక్రమాలు చేసి అనంతరం అన్నప్రసాద వితరణగా జరుపుతున్నాము. ఇంతవరకు విజయవాడ సిటీలో ఇది జరగలేదండి. ఇదే ఫస్ట్ టైం. చాలా అందరి సహాయ సహకారాలతో ఇది చాలా ఘనంగా జరుపుకున్నాము. అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. దేవాంగుల కులం వారు ఈ మల్లన్న తలపాగాని ఇక్కడ పూజ చేయించి దీని తర్వాత ఊరేగింపు చేసి పూజ చేయించి తర్వాత అందరికీ ఇక్కడ ప్రజలందరికీ కూడా అన్నప్రసాదం చేయించి ఇవాళ ఈవినింగ్ శ్రీశైలం తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ చాలా పండుగ వాతావరణంగా ఉంది. మొదటిసారి ఇక్కడ ఇది చేసినందుకు మన కమిటీ వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే మరెన్నో కూడా చేసి అందరికీ ఇలాగా హెల్ప్ చేసి అన్నప్రసాదం చేయించి దేవుడి వారికి అందరూ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకోవాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు విజయవాడలో ఇప్పటి వరకు తలపాగా కార్యక్రమం అనేది జరగలేదు. ఈ సంవత్సరం కొత్త కమిటీ వాళ్ళు అందరూ వచ్చారు. మా సంఘం సభ్యులు అందరూ కలిసి శ్రీశైలం మల్లన్న తలపాగా తీసుకురావాలి విజయవాడకి అని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టామండి. ఉదయం 1 టౌన్ పాత శివాలయంలో స్వామివారి తలపాగాకు పూజా కార్యక్రమం మొదలుపెట్టి అనంతరం అక్కడి నుంచి ఊరేగింపుగా గుణదల మన దేవాంగ సంఘం హాస్టల్కి తీసుకొచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం విజయవాడ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎక్కల శంకర్రావు, రెడ్డి తులసిరాం, కోశాధికారి జి శంకర్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గిద్దలూరు ఎర్రిస్వామి, జిగడం శ్రీనివాసు, కోశాధికారి దంతం మురళి తదితరులు పాల్గొన్నారు. ఓటమి భయంతోనే పాలకపక్షం పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై అసత్య ప్రచారం ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ బిటపు బాలసుబ్రహ్మణ్యం మండిపడ్డారు. శాసనమండలి రికార్డులను పరిశీలిస్తే లక్ష్మణ్ రావు పోరాట పటిమ అర్థమవుతుందన్నారు. అలాంటి వ్యక్తిపై మరొకరి కాళ్లు పట్టుకున్నారంటూ అసత్య ప్రచారం చేయటం దుర్మార్గమన్నారు. ఈ నెల 27న జరగనున్న కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతోనే పాలకపక్షం పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై అసత్య ప్రచారం ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు. ఆయా వర్గాల సమస్యలపై శాసనమండలిలో లక్ష్మణరావు అలుపెరగని పోరాటం చేశారన్నారు. శాసనమండలి రికార్డులను పరిశీలిస్తే లక్ష్మణరావు పోరాట పటిమ అర్థమవుతుందన్నారు. అలాంటి వ్యక్తిపై మరొకరి కాళ్లు పట్టుకున్నారంటూ అసత్య ప్రచారం చేయటం దుర్మార్గమన్నారు. పూర్తిస్థాయి ఆధారాలుంటే ఇప్పటికైనా నిరూపించాలని కోరారు. సొంత ప్రయోజనాల కోసం పాకులాడే వారికే మరొకరి కాళ్లు పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నారు. నామినేషన్ సమయంలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన పాలకపక్షం అభ్యర్థి ఆ ధైర్యం కోల్పోవడంతోనే అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని విమర్శించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇండిపెండెంట్గా ఉంటారు తప్ప ఏ రాజకీయ పార్టీలకు ఒత్తాసు పలకడం, పార్టీలు మారడం జరగదన్నారు. కేవలం ఎవరైతే ప్రజలు గెలిపిస్తారో వారి ప్రతినిధిగా మాత్రమే పీడీఎఫ్ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఉంటారన్నారు. ఒకరోజు ఆయనకు ఆరోగ్యం బాగాలేక సభకు రాకపోతే అదేదో పెద్ద తప్పిదం అయిపోయినట్టు ఇలాంటి చిన్న చిన్న విషయాలని బులోప్ చేసి జనాన్ని మభ్యపెట్టేటటువంటి పక్కదారి పెట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది బాధాకరమైన విషయం. లక్ష్మణరావుకి 14 ఏళ్ళ శాసనమండలి జీవితం ఉంది, 25 ఏళ్లకు పైగా ప్రజా జీవితం ఉంది, 30 ఏళ్లకు పైగా అధ్యాపక జీవితం ఉంది. వందల సంఘాలతో, వేల మంది ఉపాధ్యాయులతో, లక్షల మంది ఉద్యోగులు నిరుద్యోగులతో నిరంతరం ఆయన కలిసి పనిచేస్తూ ఉన్నాడు. ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకం. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైన హేయమైనటువంటి విషయం. ఒక రకంగా చెప్పాలంటే ఇది విద్యావంతుల్ని అవమానపరచడం, వాళ్ళ విచక్షణని, వాళ్ళకున్నటువంటి విజ్ఞతని తక్కువ అంచనా వేయడం తప్ప మరేమీ కాదని నేను తెలియజేస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది నటీనటులను పరిచయం చేసిన ఘనత హనుమంతరావు గ్రంథాలయానికి ఉందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలివండ్ల బాలస్వామి అన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి పెద్ద మనసుతో భాగవతుల వెంకట సుబ్బమ్మ స్థలం ఇవ్వటం అభినందనీయమన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో దివంగత భాగవతుల వెంకట సుబ్బమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి పాల్గొని సుబ్బమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమకు ఎంతోమంది నటీనటులను పరిచయం చేసిన 90 ఏళ్ల చరిత్ర కలిగిన గొప్ప వేదిక హనుమంతరాయ గ్రంథాలయం అన్నారు. గొప్ప సేవాతత్వ భావంతో గ్రంథాలయ అభివృద్ధికి భాగవతుల వెంకట సుబ్బమ్మ స్థలం ఇవ్వటం అభినందనీయమన్నారు. సుబ్బమ్మ వంటి వారిని ఆదర్శంగా తీసుకొని పలువురు దాతలు గ్రంథాలయ అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 200 మందికి అన్న వితరణ నిర్వహించారు. చిన్న చిన్న ఈ కళా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాలకి చాలా తక్కువ రేటుకి విజయవాడలో ఈరోజు ఎక్కడైనా సరే గ్రంథాలయం ఏదైనా కార్యక్రమానికి ఏదైనా హాల్ తీసుకోవాలన్నా మరి 50,000 లక్ష మినిమంగా ఖర్చు అయ్యేటువంటి ఈ సమయంలో హనుమంతరాయ గ్రంథాలయంలో మినిమం 4,000 రూపాయలకి 3,000 రూపాయలకి ఇచ్చి గ్రంథాలయాన్ని మళ్ళీ ఇక్కడ కూడా పెద్దది గ్రంథాలయం కూడా ఇక్కడ 400 మంది కూర్చోవచ్చు. మరి పెద్ద ఆడిటోరియం పెద్ద స్టేజీ కూడా ఉంది. మరి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ హనుమంతరాయ గ్రంథాలయాన్ని కూడా భవిష్యత్తులో మరి సెక్రటరీ గారు చెప్పినట్టుగా పెళ్ళిళ్ళకి ఇస్తాము, అలాగే ప్రెస్ మీట్లకి ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ కళ్యాణ మండపంగా కూడా ఇది రూపుదిద్దుకోబోతుంది. కాబట్టి రానున్న రోజుల్లో మరి మధ్యతరగతి వాళ్ళు కానీ పేదలు కానీ ఈ కళ్యాణ మండపం తయారైన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు కూడా ఆమె పేరుతో ఇక్కడ సంతర్పణ కూడా జరుగుతుంది. పేదలకు అన్నదానం కూడా చేస్తున్నాం. అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి దీన్ని హనుమంతరాయ గ్రంథాలయాన్ని విజయవాడలో ఒక మంచి ఆడిటోరియంగా తయారు చేసేదానికి మంచి దీక్ష తీసుకున్నటువంటి మా మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న ఇప్పుడు కమిటీ మెంబర్స్ కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి, దాతలు కానివ్వండి, అందరూ ప్రోత్సహిస్తున్న ఈ సందర్భంలో దీన్ని ఒక మంచి ఆడిటోరియంగా తయారు చేస్తున్నామని చెప్పుకోవడానికి మేము సంతోషిస్తున్నాం. అంటే సౌండ్ ప్రూఫ్ డోర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ డోర్లని 8 డోర్లు కావాల్సి వచ్చింది. 8 డోర్లకి ఒక్కొక్క డోర్కి 50,000 రూపాయలు అవసరం ఉంది. అవసరం నిమిత్తం మేము ఈ డోర్లు తయారు చేస్తున్నాం. ఎవరైనా సరే 50,000 రూపాయలు డోర్ ఇవ్వడం జరిగితే వారు దాత పేరు మీద ఈ గ్రంథాలయంలో ఆ డోర్ మీద ఆ దాత పేరున అలాగే వారు ఇచ్చిన వారి ఫోటో గ్రంథాలయంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే మంచి సహోదరులతో ఉన్న దాతలు వచ్చి మాకు విరాళాలు అందించి గ్రంథాలయం ఇంకా ముందు తీసుకెళ్లాలని కోరుతున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ డిమాండ్ చేశారు. గాంధీనగర్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శివాజీ మాట్లాడుతూ ఎన్నికల ముందు $21 మిలియన్ మా వద్ద నుంచి తీసుకున్నారని, డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా మీడియా కథనాలు ప్రసారం అయ్యాయని తెలిపారు. విశ్వగురు అని పిలువబడే నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా వివరణ ఇవ్వాలని శివాజీ డిమాండ్ చేశారు. నరేంద్ర కార్పొరేట్ సంస్థలతో చేతులు కలిపి భారీ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి పదవిలో కొనసాగే అర్హత నరేంద్ర మోదీకి లేదని, తక్షణమే రాజీనామా చేయాలని కొలనకొండ శివాజీ డిమాండ్ చేశారు. ఆ దేశ అధ్యక్షుడు ఆరోపణ చేశాడు. భారతదేశ ప్రజల ఆత్మగౌరవం కాపాడాలంటే ఇది నో ఎస్ అని ఏదో ఒకటి చెప్పాలి కదా. దాన్ని ఏమి చెప్పకుండా ఇది దాయటం అంటే గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తగుడుకుని సొంతంగా మోడీ వ్యవహార శైలి ఉంది. వీళ్ళు అక్రమాల ద్వారా అధికారంలోకి వస్తూ ఉన్నారు, అక్రమాల ద్వారా వాళ్ళ పార్టీకి ఆస్తులు పెంచుకుంటున్నారు అన్న విషయం. ఇదొక పెద్ద స్కామ్. అమెరికాలో వాటర్ గేట్ కుంభకోణం ఎంత పెద్దదో భారతదేశంలో ఈ కుంభకోణం అంత పెద్దది. అన్ని నిధులు తీసుకున్నప్పుడు భారత పార్లమెంట్కి చెప్పలా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీని గురించి నోరెత్తన పోయిన కనపడతా ఉంది. ఆ డబ్బులు ఏమైపోయినాయి, ఏ ఖాతాలోకి వెళ్ళినాయి, ఎవరిని ఓడించడానికి ఆ డబ్బులు తీసుకుంటున్నారో ఇదంతా కూడా $1 మిలియన్ ప్రశ్న. తక్షణమే పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదు. నిజాయితీకి నిబద్ధత కలిగిన అభ్యర్థులకు పట్టభద్రులు ఓటు వేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు. కెఎస్ లక్ష్మణరావు పదవీ కాలంలో సమాజం పట్ల నిబద్ధతతో పనిచేశారని గుర్తు చేశారు. దళిత గిరిజనులకు రావాల్సిన నిధుల గురించి శాసనమండలిలో ప్రస్తావించారని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారని చెప్పారు.
విజయవాడ ప్రెస్ క్లబ్లో కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణరావుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రజా సంఘాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ఈ నెల 27న జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కేఎస్ లక్ష్మణరావుని గెలిపించాలని కోరారు. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన అభ్యర్థులకు పట్టభద్రులు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పదవీ కాలంలో నిజాయితీతో, సమాజం పట్ల నిబద్ధతతో లక్ష్మణరావు పనిచేశారని గుర్తు చేశారు. దళిత గిరిజనులకు రావాల్సిన నిధుల గురించి శాసన మండలిలో ప్రస్తావించారని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారని చెప్పారు. ఇప్పుడు దాకా పనిచేసినటువంటి పాలక పార్టీలు అయితే దళితులు, గిరిజనుల సమస్యలను విస్మరిస్తూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో వాటా రాకుండా చేస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీలకి అమలు చేయాల్సినటువంటి రిజర్వేషన్లు అమలు చేయనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. గత 10 ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శాసన మండలిలో కావచ్చు, శాసనసభల్లో కావచ్చు ఈ సమస్యల్ని ప్రస్తావించవచ్చేటువంటి పరిస్థితులు ఈనాటికి లేవు. అందుకోసంగా శాసన మండలిలో కేఎస్ లక్ష్మణరావు గారు గత 10 ఏళ్లుగా పనిచేశారు. వారు అనేక విషయాల మీద శాసన మండలిలో మాట్లాడే పరిస్థితి ఇటీవల కాలంలో మనం చూసాం. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇలా గత రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ప్రకటిస్తామని చెప్పింది, ప్రకటించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టింది, సూపర్ 6లో భాగంగా సంతకం పెట్టింది. ఇంతవరకు డిఎస్సి లేదు, ఉద్యోగాలు భర్తీ లేవు. కాబట్టి ఉద్యోగ సమస్యలైనా, ప్రజా సమస్యలైనా, అనేక రకాల ప్రజల సమస్యలు అయితే మాట్లాడగలిగిన వ్యక్తులు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.